హాయ్ వ్యూస్, సాధారణంగా ఎల్ క్లాసికో అంటే నెయిల్ బైటింగ్ ఫినిషెస్, లాస్ట్ ఓవర్ థ్రిల్లర్స్ ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ నిన్న సిఎస్కే వర్సెస్ ఎంఐ, అది ఎల్ క్లాసికో, ఫ్యాన్స్ చాలా ఎక్స్పెక్ట్ చేశారు. అండ్ ద టూ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ చూసిన తర్వాత సిఎస్కే వర్సెస్ ఎంఐ మ్యాచ్ చూస్తే చాలా మంది క్రికెట్ లవర్స్కి నిద్ర వచ్చేసింది. సో ఆ రేంజ్లో జరిగింది నిన్నటి మ్యాచ్. సో నిన్నటి మ్యాచ్ పట్ల నీ అభిప్రాయం ఏంటి? అసలు సిఎస్కే జిడ్డాట ఆడుతుంది కొన్ని రోజులుగా అని చెప్పి కొంతమంది ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో, నువ్వే అనుకుంటున్నావు? అఫ్ కోర్స్ మనం చూసుకుంటే ఒక 2 years గా సిఎస్కే టీం కొంచెం స్లో అయింది. అంటే ఒక ఈజీగా అయిపోవాల్సిన గేమ్ ని కూడా వాళ్ళు ఎండింగ్ వరకు తీసుకొచ్చి ఫుల్ ఆడియన్స్ ని టెన్షన్ పెడుతున్నారు, మనం చూస్తున్నాం. అయితే నిన్న మ్యాచ్ చూసుకుంటే ఎస్ఆర్హెచ్ పర్ఫార్మెన్స్ చూసేటప్పటికి నెక్స్ట్ మ్యాచ్ ఇది ఇంత స్లోగా ఉండడంతో ఏంటి ఇలా ఆడుతున్నారు అన్న ఫీలింగ్ ఖచ్చితంగా ఆడియన్స్ కి రావడం కామన్. చార్జ్ అయిపోయిన బ్యాటరీని డిశ్చార్జ్ చేసినట్టు ఆ రేంజ్ లో జరిగింది మ్యాచ్. సో ఓవరాల్ గా నిన్నటి ముంబై ఇండియన్స్ ఓటమికి కారణాలు ఎవరు? ప్రధాన కారణం ఏంటి? నాకైతే రోహిత్ శర్మ అని అనిపిస్తుంది. ఎందుకంటే మనం ముంబైలో కెప్టెన్ ఎవరైనా కావచ్చు, అలాగే చెన్నైలో కెప్టెన్ ఎవరైనా కావచ్చు. చెన్నై అనగానే మనం ధోనిని చూస్తాం, ముంబై అనగానే రోహిత్ శర్మని చూస్తాం. సో రోహిత్ శర్మ ఫస్టే డక్అవుట్ అవ్వడం అనేది నిజంగా టీంలో అంత ఇన్స్పైరింగ్గా అనిపించింది నాకు. యా, అండ్ సిఎస్కే విజయానికి కారణం ఎవరంటే బాహుబలి ఆఫ్ ద మ్యాచ్ అనుకోవచ్చు, రచిన్ రవీంద్ర. మ్యాచ్ని కూడా ఒక 6తో ముగించాడు. అండ్ అఫ్ కోర్స్ నాన్ స్ట్రైక్ రన్లో ధోని ఉన్నాడు. అండ్ రచిన్ రవీంద్ర 6 కొట్టిన తర్వాత చాలా మంది ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్ అనేది తెలుసు, ఆ 6 ఏదో ధోని కొడితే బాగుందని చెప్పి చాలా మంది ఫ్యాన్స్ ఫీల్ అవుతారు. సో రచిన్ రవీంద్ర ఇస్ అబ్సల్యూట్లీ ద బాహుబలి ఆఫ్ ద మ్యాచ్. మరి కట్టప్ప మనం మర్చిపోయాం. కట్టప్ప మనం ఇందాక అనుకున్నట్టుగానే డక్అవుట్ అయిన రోహిత్ శర్మ. అండ్ డార్లింగ్ ఆఫ్ ద మ్యాచ్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ప్రకారం రోహిత్ శర్మ లాంటి గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ని బయటికి పంపించి విఘ్నేష్ పుతూర్ లాంటి ఎమర్జింగ్ ప్లేయర్ని జట్టులోకి ఫీల్డ్లోకి తీసుకొచ్చారు ముంబై ఇండియన్స్. నిజంగా చాలా అది ప్రయోగాత్మకం అండ్ ఎక్స్పెరిమెంటల్ డెసిషన్ చెప్పుకోవాలి. అండ్ విఘ్నేష్ పుతూర్ ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ పెద్దగా పెట్టుకోకపోయినా కానీ ఎక్స్పెక్టేషన్స్ పెంచేసాడు తన పర్ఫార్మెన్స్తో. ఫర్దర్ మ్యాచ్లో విఘ్నేష్ పుతూర్ ఎలా పర్ఫామ్ చేస్తాడని చెప్పి చాలామంది ఫ్యాన్స్ అయితే ఎక్సైట్మెంట్తో ఉన్నారు. ముంబై ఇండియన్స్ ఓడిపోయినా కానీ ఈ విషయంలో సక్సెస్ అయింది, విఘ్నేష్ పుతూర్ యొక్క పర్ఫార్మెన్స్తో సక్సెస్ అయిందని చెప్పి చాలామంది ఎంఐ ఫ్యాన్స్ అయితే ఫీల్ అవుతున్నారు. అండ్ ఇతని నేపథ్యం ఏంటో తెలుసా? ఇతని తండ్రి ఆటో రిక్షా డ్రైవర్, చాలా లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. అండ్ సీనియర్ కేరళకు సంబంధించిన అతను సీనియర్ కేరళ క్రికెట్ జట్టుకు కూడా ఇతను ఇప్పటిదాకా ఆడలేదు. ఒక సీనియర్ జట్టుకు ఆడకుండా డైరెక్ట్లో ఐపీఎల్కి వచ్చి సీనియర్స్తో ఇలాంటి రోహిత్ శర్మ అండ్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ప్లేయర్స్తో ఆడుతున్నాడంటే మామూలు విషయం కదా. సో విఘ్నేష్ పుతూర్ యొక్క టాలెంట్కి ఫర్దర్గా ఎంఐ ఎలాంటి ఎంకరేజ్మెంట్ ఇస్తుందో చూడాలి. అండ్ ఇతని ఖర్చులు కూడా ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ఫస్ట్ నుంచి పెట్టుకుంటుంది అన్నమాట. ఇతని సౌత్ ఆఫ్రికా పంపించి అక్కడ ఒక ప్రత్యేకమైన సెక్షన్ కూడా ఇప్పించింది విఘ్నేష్ పుతూర్కి. సో విఘ్నేష్ పుతూర్ ఒక సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ అనుకోవాలి. అండ్ అబ్సల్యూట్లీ విఘ్నేష్ పుతూర్ డార్లింగ్ ఆఫ్ ద మ్యాచ్. యా, ఆఫ్ కోర్స్ ఏజ్ లో కూడా తను చిన్నవాడు అవడంతో సో తన పర్ఫార్మెన్స్ మీద ఫోకస్ ఆడియన్స్ ఒకేసారి అట్రాక్ట్ చేసింది మనం చూసుకుంటే. అయితే నువ్వు గమనించావు కార్తిక్, మన నిన్న మ్యాచ్ లో టెంపర్ ఆఫ్ ద మన మ్యాచ్ అంటే ఒకరినే నేను అనుకోవచ్చు. ఎందుకంటే సిఎస్కే ఆడి ఇప్పుడు ముంబైలోకి వెళ్ళి సిఎస్కే మీద తన టెంపర్ చూపించినట్టు నాకు అనిపించింది. నీకు ఎవరు అనిపించింది? వాళ్ళు దీపక్ చహర్. చాలా మంది సిఎస్కే ఫ్యాన్స్ ఎలా ఫీల్ అయ్యారంటే, అన్న నువ్వు మావాడివి కదన్నా, నువ్వు ఇంటి మావాళ్ళ మీద ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నావు అని చెప్పి ఒకంత జీర్ణించుకోలేకపోయారు. దీపక్ చహర్ సెలబ్రేషన్ ని అసలు జీర్ణించుకోలేకపోయారు. అండ్ దీపక్ చహర్ కూడా అంత ఓవర్ సెలబ్రేట్ చేసుకోకూడదని చెప్పి కూడా కొంతమంది ఫీల్ అయ్యారు. సో తన టెంపర్మెంట్ చూపించాడు కాబట్టి టెంపర్ అవార్డ్ దీపక్ చహర్కి చేయొచ్చు. అండ్ నెక్స్ట్ పోఖ్రి అవార్డ్, ఇది అబ్సల్యూట్లీ మనం ఎంఎస్ ధోనికి ఇవ్వాలి. ఎందుకంటే నువ్వు చూసావా లైట్నింగ్ స్టంప్ ఎలా చేశాడు సూర్యకుమార్ యాదవ్ది. 43 ఏజ్లో కూడా ఆ రిఫ్లెక్సెస్ కావచ్చు ఎంఎస్ ధోనిది, జస్ట్ మిల్లీ సెకండ్స్ గ్యాప్లో ఆ స్టంప్ అవుట్ చేయడం అనేది సీరియస్లీ సిఎస్కే ఫ్యాన్స్ ఇప్పటికీ చాలామంది దాన్ని నమరేసుకుంటూ ఉంటారు. అంత బాగా చేశాడు ఎంఎస్ ధోని స్టంపింగ్. సో అది మ్యాచ్కి టర్నింగ్ పాయింట్ కూడా, బిగ్ ట్విస్ట్ అనుకోవాలి. ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ ఆఫ్ ఎంఐ, ఒక పక్కన క్రీజ్లో నిలదొక్కున్నాడు, తిలక్ వర్మతో పార్ట్నర్షిప్ బిల్డ్ చేస్తాడు. సో అలాంటి టైంలో ఎంఎస్ ధోని అలాంటి లైట్నింగ్ స్టంప్ అవుట్తో సూర్యకుమార్ యాదవ్ అవుట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. సో అబ్సల్యూట్లీ పోఖ్రి ఆఫ్ ద మ్యాచ్ ఖచ్చితంగా మనం ఎంఎస్ ధోనికి ఇవ్వాల్సిందే. ఆఫ్ కోర్స్. అయితే దమ్మున్న ఆటగాడు ఎవరు అనిపించింది? దమ్మున్న ఆటగాడు మనం సిఎస్కే ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్కి ఇవ్వాలి. ఎందుకంటే ఓపెనర్ పక్కన రచిన్ రవీంద్ర ఉన్నాడు, ఒక ఓపెనర్ అవుట్ అయిపోయాడు. అప్పుడు కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడని చెప్పుకోవాలి రుతురాజ్ గైక్వాడ్ వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు పార్ట్నర్షిప్ చూసిన తర్వాత సిఎస్కే విన్ అయిపోతుంది, ఇంకా మ్యాచ్ సిఎస్కే అని చెప్పి ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. సో సిఎస్కే ఇన్నింగ్స్ ని నిలబెట్టిన రుతురాజ్ గైక్వాడ్కి మనం దమ్ము అవార్డు ఇవ్వచ్చు. అలాగే నిన్న మ్యాచ్ మనం చూసుకుంటే ముంబై ఇండియన్స్ అలాగే సిఎస్కే అంటే ఈ కాంబినేషన్ ఎప్పుడు చాలా దూకుడుగా ఆడుతుంది అంటారు. నిన్న మనం ఓవరాల్ మ్యాచ్లో ఎవరు అంత దూకుడుగా ఆడినట్టు అనిపించింది? విఘ్నేష్ పుతూర్కి ఇచ్చి. ఎందుకంటే విఘ్నేష్ పుతూర్ బౌలింగ్లోనే కాదు ఫీల్డింగ్లో కూడా, ఫీల్డింగ్లో చాలా మెరుపు వేగం అంటారు కదా, అంత లైట్నింగ్ స్పీడ్తో తను ఫీల్డింగ్ చేశాడు. అండ్ తన ఏజ్ కూడా చిన్నదే,
సో ముందు ముందు టీమిండియా కూడా ఆడే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఫీల్డింగ్లో కాస్త దూకుడు తగ్గించి గాయాలు పాలవకుండా భవిష్యత్తులో T20 వరల్డ్ కప్లో కావచ్చు, ODI వరల్డ్ కప్లో కావచ్చు టీమిండియాకి మంచి ప్లేయర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో తను గాయాలు అవి చేసుకోకుండా కాస్త జాగ్రత్తగా ఫీల్డింగ్ చేస్తే బాగుంటుంది నాకు అనిపించింది. అండ్ దూకుడు అవార్డు మనం ఖచ్చితంగా విఘ్నేష్ పుత్రకి ఇవ్వాలి. ఓకే, అలాగే మనం చూసుకుంటే దూకుడనే కాదు, రేసు గుర్రంలా పరుగులు తీశాడు. మనం చూసుకుంటే విఘ్నేష్ ఆ విషయంలో కూడా అవార్డు తనకే రావాల్సి ఉంది ఖచ్చితంగా. సో ఓవరాల్గా ఎన్ని అవార్డ్స్ ఉంటే అన్ని తనకే ఇవ్వాలి, ఎందుకంటే ఎమర్జింగ్ ప్లేయర్గా నిలిచాడు కాబట్టి. అండ్ రచిన్ రవీంద్రకి మనం పరుగు అవార్డు ఇచ్చాం, ఎందుకంటే చెప్పిన సో నిన్న సిఎస్కేలో లీడింగ్ స్కోరర్, హైయెస్ట్ స్కోరర్ అతనే. సో రచిన్ రవీంద్ర ఛాంపియన్స్ ట్రోఫీలో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ దక్కించుకున్నాడు. అండ్ ఈ సిఎస్కే తరపున ఇన్నింగ్స్ కూడా తనకి చాలా మైలేజ్ ఇచ్చే విషయం. సో ఓవరాల్గా ఈ సీజన్లో సిఎస్కే గెలుపు ఓటములు అనేది రచిన్ రవీంద్ర ఇన్నింగ్స్ పైన ఆధారపడి ఉంటుంది. అండ్ ఫైనల్లీ విఘ్నేష్ పుత్రకే మనం పంజాబ్ అవార్డు కూడా ఇవ్వచ్చు. అండ్ లాస్ట్లో నేనున్నాను అని చెప్పి ముంబై ఇండియన్స్ని ఆదుకున్నాడు ఎవరు, మన తిలక్ వర్మ, తెలుగువాడు. తిలక్ వర్మ లేకపోతే ముంబై ఇండియన్స్ ఆ మాత్రం కూడా టార్గెట్ ఇచ్చేది కదా సిఎస్కేకి. సో సిఎస్కే ఒక టఫ్ టార్గెట్ ఇచ్చారు అంటే దానికి కారణం తిలక్ వర్మనే. సో తిలక్ వర్మ లేకపోతే ముంబై ఇండియన్స్ లేదు. సో తిలక్ వర్మ అండర్ రేటెడ్ ఇన్నింగ్స్ ఆడని చెప్పుకోవాలి, ఎందుకంటే చాలా మంది ఫ్యాన్స్ అతని ఇన్నింగ్స్ సెలబ్రేట్ చేసుకోవట్లేదు. కానీ తిలక్ వర్మ లేకపోతే ముంబై ఇండియన్స్ లేదు నిన్న. సో తిలక్ వర్మకి మనం నేనున్నాను అవార్డు. సో ఓవరాల్గా నిన్నటి మ్యాచ్ పై ఇది ఫిల్మీ బీట్ విశ్లేషణ. మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో పంచుకోండి. ఓవరాల్ గా నిన్న సిఎస్కే వర్సెస్ ముంబై ఇండియన్స్ ఎల్ క్లాసికో పై ఫిల్మీ బీట్ విశ్లేషణ ఇది. మీకు నచ్చిన ప్లేయర్ ఎవరు, మీరు ఏ ప్లేయర్ ఆట పట్ల మెస్మరైజ్ అయ్యారో కామెంట్ సెక్షన్లో పంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.